అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 115వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి. అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశానికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ యథాపూర్వం కొనసాగిద్దాం. తేజోవతి త్రినయన అని మనం చెప్పుకుంటున్నాం. మన అందరి రూపంలో తేజస్సు రూపంలో ఉండేటటువంటిది. తేజస్సు, ఓజస్సు, రాజస్సు ఇవన్నీ మనలో ఉండేటువంటి గుణాలు, వికాసము కలిగించేటువంటి గుణాలు. అందులో తేజోస్వరూపమైనటువంటి అమ్మవారు కనుక ఆమె తేజోవతి. అంతేకాదు, మనకి మొత్తం 182.5 శ్లోకాలు లలితా సహస్రనామావళిలో. ఒక సంవత్సరంలో 365 రోజులుకి సగం అంటే పగటిని సూచిస్తాయి. అమ్మవారు పగటికి సంకేతం, పరమేశ్వరుడు రాత్రికి సంకేతం. ఇక్కడ తేజోవతి అండంలో ఆమె దివాస్వరూపిణి, తేజస్వరూపిణి గనక, వెలిగే ఆమె యొక్క రూపం గనక ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకే చాలా ప్రణాళికగా వసిన్యాది వాగ్దేవతలమైన వాళ్ళు, మామూలు వాళ్ళ ప్రణాళికాబద్ధంగా కరెక్ట్ గా సంవత్సరంలో సగం పగళ్ళు సగం రాత్రులు ఉంటాయి. కాబట్టి 182.5 శ్లోకాలతో లలితా సహస్రనామాన్ని ముగించడం జరిగింది. ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నాం సహస్రకం జగు. అది శ్లోకం కాదది, శ్లోకార్థ భాగమే. అది పైనున్న శ్లోకం నామ వైభవం కాదది. అందువల్ల 182.5 శ్లోకాలనే మనం చెప్పుకోవాలి. అది పగటిని భాగాన్ని సూచిస్తాయి సంవత్సరంలో. అందువల్ల ఆమె తేజోవతి. అలాగే త్రినయన అంటే 3 కన్నులు కలిగినది అని మనం చెప్పుకుంటూ 3 జ్ఞాన నేత్రములు కలిగినది. జ్ఞానమే నేత్రములుగా కలిగినటువంటి తల్లి. కాంతిని జ్ఞానం అంటాం కాబట్టి అమ్మ కాంతి స్వరూపిణి కాబట్టి ఆమె ప్రజ్ఞాన ఘనరూపిణి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ నామాన్ని ప్రజ్ఞానమే రూపము దాల్చినట్లయినా అది ఎలా ఉంటుంది అంటే సాక్షాత్తు లలితాదేవిలా ఉంటుందన్నమాట. అందువల్ల ఆమెకి తేజోవతి, త్రినయన అనే నామాలు చక్కగా సరిపోతాయన్నమాట. అంతేకాకుండా అటువంటి అమ్మవారు లోలాక్షి కామరూపిణి. లోలాక్షి అంటే చెలించుచున్నటువంటి కన్నులు కలిగినది. లోలాక్షి, కామరూపిణి 2 వేరువేరుగా విడదీసి మనం చెప్తున్నాం అనుకుంటే పునరుక్తి దోషం వస్తుంది. ఎందుకు? లలితా సహస్రనామాల్లో 1000 నామాల్లోని కూడా ఎక్కడా పునరుక్తి లేదు. కామరూపిణి అనే నామం మళ్ళీ వస్తుంది మనకి ముందు. మరి అక్కడ కామరూపిణి అని చెప్పి ఇక్కడ కూడా మళ్ళీ లోలాక్షి, కామరూపిణి అని వేరువేరుగా మనం చెప్పుకున్నాం అనుకోండి. లోలాక్షి వేరు, కామరూపిణి వేరు చెప్పుకోవచ్చు. అర్థం అలా సరిపోతుంది కూడా. కానీ అది పునరుక్తి దోషం అంటుతుంది. కాబట్టి పునరుక్తి దోషాన్ని పరిహరిస్తూ లోలాక్షి, కామరూపిణి అనేది ఒకే నామంగా మనం అర్థం చెప్పుకున్నట్లయితే తదుపరి ముందు వచ్చేటటువంటి కామరూపిణి అనేటువంటి నామానికి వేరే అర్థం మనం చెప్తాం. ఇంతకీ చంచలమైన అక్షులు కలిగినటువంటి స్త్రీ అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే అమ్మవారు షోడశి గనక నవ యవ్వనంలో ఉన్నటువంటి అమ్మాయి, 16 సంవత్సరాల వయసు నిండు యవ్వనంలో ఉన్నటువంటి అమ్మాయి గనక
అమ్మాయిలందరి యొక్క కన్నులు కూడా ఆ వయసులో చంచలంగానే ఉంటాయి, దేన్నో వెతుకుతున్నట్టు ఉంటాయి, పరిశీలనగా అటు ఇటు చూస్తున్నట్టు ఉంటాయి. ఇది ఆ వయస్సు యొక్క తత్వము, వరాన్వేషణలో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ అమ్మవారు ఆ విధంగా ఉండడంలో విశేషం ఏమిటి అంటే, కిరణకాంతి, అమ్మ యొక్క కన్నులే కాంతి పుంజములు కదా, కాబట్టి అవి మిణుకు మిణుకుమంటూ ఉంటాయన్నమాట, మెరుస్తూ ఉంటాయి. అలా మెరవాలి అంటే ఇటు అటు కదులుతూ ఉంటారు. ఆకాశంలో నక్షత్రాలు చూడండి, కొన్ని నక్షత్రాలు స్థిరమైనటువంటి కాంతి పుంజాలు వదిలుతూ ఉంటాయి, కొన్ని నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ఉంటాయి. స్థిరమైనటువంటి కాంతి అమ్మవారు అయితే, ఆ అమ్మవారికి ఉండేటటువంటి నయనములు ఎలాంటివి అంటే మిణుకు మిణుకుమంటుండేటటువంటి నక్షత్రాలు, అవి చైతన్యాన్ని సూచిస్తాయి, స్థిరత్వం కాదు. చంచలమైనటువంటి కన్నులు కలిగినటువంటిది. ఎందుకంత చంచలత్వము అంటే, తాను సృష్టించినటువంటి సృష్టిలోని సకల జీవులను పోషించి లాలించి పాలించాల్సిన తల్లి గనక, ప్రతి ఒక్కరిని దర్శించాలి అమ్మవారు గనక, ఇన్ని కోట్ల జీవరాశులను వాటి యొక్క కష్ట సుఖాలని దర్శించేటువంటి తల్లి కన్నులు చంచలంగా ఉండక స్థిరంగా ఒక దగ్గర ఎలా ఉంటాయని. అందువలన అమ్మవారు లోలాక్షి అని సార్థక నామధేయురాలైందని మనం చెప్పుకోవచ్చు. అందువల్ల అంతేకాదు, లోలాక్షి అన్నదానికి ఆకర్షణీయమైన కన్నులు కలిగినది అని కూడా చెప్పుకోవచ్చు. అందమైన కన్నులు గలది, ఎదుటి వారిని మోహింపజేయగలిగేటువంటి కన్నులు కలిగినది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మోహన లక్షణం అనేది, మోహింపజేసే లక్షణం అనేది అమ్మవారి యొక్క మాయలో భాగం. ఆమె మాయా స్వరూపిణి కాబట్టి మోహనత్వము ఆకర్షణ రెండు కూడా అమ్మవారికి ఉంటాయి. పైగా ఆమె ప్రకృతి స్వరూపిణి, సౌందర్య నిధి. అందుకే సౌందర్య లహరి అన్నారు ఆది శంకరాచార్యుల వారు. అందము యొక్క అందమే ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటము లాంటిదన్నమాట. అందమే ఎగిసి పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి కలిగేటువంటి పదం ఇంకొకటి అయితే మరి మాత్రం శంకరాచార్యుల వారికి తోచినట్లు మరి ఇంకెవరూ ఆ విధంగా వర్ణించలేరు. అందువలన మనకి ఈ లక్షణం అనేది రాముడికి కూడా ఉంది. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటాం మనం. పురుషులనే మోహింపజేసేటటువంటి మోహనత్వం ఎవరిది? శ్రీరాముడిది. కాబట్టి ఇక్కడ ఆ మోహనత్వం అనేది ఎదుటి వాళ్ళని తన యొక్క అధీనంలోకి తెచ్చుకునేటువంటి ఆకర్షణ శక్తి అదన్నమాట. కామరూపిణి అని మనం చెప్పుకుంటే ఏ దృష్టితో చూస్తూ ఆ దృష్టితో మనకు కనిపించేది అని అర్థం. అంటే అర్థం ఏమిటి? మనము కోరికలతో అమ్మవారి దగ్గరికి వెళ్ళామనుకోండి, అమ్మవారు కోరికలను ఇచ్చేటటువంటి తల్లిగా కనిపిస్తుంది. మోక్షం కావాలని వెళ్ళామనుకోండి, మోక్షప్రదగా కనిపిస్తుంది. శాంతి కావాలనుకోండి, శాంతి స్వరూపిణి. ఈ రకంగా అమ్మవారు మనం చూసే భక్తుల యొక్క దృష్టి ఎలా ఉన్నదో ఆ రకంగా కనిపించేటువంటి తల్లి కామస్వరూపిణి అంటే. అలా మనకి లోలాక్షి ఆకర్షణ కలిగించేది మరియు మన యొక్క భక్తుల యొక్క కోరికలను తీర్చేది కూడా. కాబట్టి లోలాక్షి కామరూపిణి అనేది అమ్మవారికి చక్కగా సరిపోయేటటువంటి నామం అన్నమాట. అటువంటి తల్లి ఎటువంటిది అంటే మాలిని, మాలిని హంసిని మాత. మాలిని అంటే మాల, ఒక మాల వలె ఉండేది. ఎందుకలా అన్నాం?
అంటే అమ్మవారు ప్రధానంగా వ్యక్తానికి సంబంధించినది, వ్యక్త రూప సృష్టికి సంబంధించినది. భౌతిక ప్రపంచం గాను వాంగ్మయ ప్రపంచం గాను వ్యక్తమయ్యేది కూడా అమ్మవారే కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలోని సమస్త జీవరాశులు, వస్తువులు, స్థావరములు ఇవన్నీ కూడా అమ్మవారే గనక వీటన్నింటిలో సూత్రప్రాయంగా అమ్మవారు ఉన్నది గనక, అంతేకాకుండా అమ్మవారు వాక్స్వరూపిణి అని మనం చెప్పుకున్నాం కదా. వర్ణమాలలో ఉండేటువంటి మాతృకా వర్ణములన్నీ కూడా అమ్మవారి యొక్క బీజాక్షరముల కిందే లెక్క. అమ్మవారి నుంచి వెలువడినటువంటి బీజములే అవి. ఆ విధంగా మనకి అక్షరమాల, మాలిని అంటే అలా కూడా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే వాక్ స్వరూపిణి, వాగ్దేవత అయినటువంటి సరస్వతి కనుక సరస్వతిని మాలిని అనొచ్చు. సరస్వతి అంటేనే ప్రవాహం, మాలిని అంటే ఒక వరుసలో కూర్చబడినటువంటి మాల. ఏదన్నా ఒకటే కదా, పెద్దగా భేదం ఏమీ లేదు. అందువల్ల విశిష్టమైనటువంటి మాలిక విశ్వంలోని సమస్త వస్తు, వ్యక్తి, జీవజాలం అంతా కూడా చూడడానికి ఒక విశిష్టమైన మాలికలా కనిపిస్తుంది అమ్మవారు. ఆ విధంగా కనబడే విశ్వస్వరూపిణైన అమ్మవారిని మాలిని అంటారు. ఈ విశ్వస్వరూపం, విశ్వమే తన రూపంగా కలిగినటువంటిది, ఈ సమస్త బ్రహ్మాండ భాండాలని సృష్టించినటువంటి తల్లి మాలిని అని పిలువబడుతుంది అన్నమాట. వాంగ్మయ ప్రపంచంలో అకారాది క్షకారాంత మనం ఆ పదం చెప్పుకున్నాం, ఒకసారి జ్ఞాపకం పెట్టుకున్నాం. ఆ అనే అక్షరం నుంచి క్ష అనే అక్షరం వరకు ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఒక మాల, వర్ణమాల అంటాం మనం. కాబట్టి అటువంటి వర్ణమాలే తన స్వరూపంగా కలిగినటువంటిది కాబట్టి మాలిని అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఛందశాస్త్రంలో మాలిని అనేటువంటి ఒక ఛందస్సు కూడా ఉన్నది. కాబట్టి ప్రత్యేక ఆ ఛందస్సు రూపంలో ఉన్న అమ్మవారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మాలిని ఛందము అమ్మవారి యొక్క స్వరూపం అని మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ని రకాలుగా మనం ఈ మాలిని నామాన్ని ధ్యానం చేయొచ్చు. ఓం మాలిన్యై నమః అని ధ్యానం చేస్తే మనకి ఈ తత్వాలన్నీ కూడా మనకి సాక్షాత్కరిస్తాయన్నమాట. మన మస్తిష్కంలో మనకి అవగాహనలోకి వస్తాయి. హంసిని, హంసిని అండల్లో ఉద్దేశం అంటే హంసను కలిగినది. హంసిని అంటే ఆడహంస. హంస అంటే ఉశ్వాస నిశ్వాసాలని హంసలు అంటారు. కాబట్టి హంస అంటే పక్షి, ఇది శ్వాసకి సంకేతం. శ్వాసలోని ఉశ్వాసం సో అక్షరాన్ని, నిశ్వాసం హం అక్షరాన్ని సూచిస్తుంది. ఈ రెండు నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి కాబట్టి వీటిని వేగం గమనిస్తే సోహం హంస తిరగబడుతుంది అన్నమాట. హంసో అవుతుంది, అదే హంస. హంస అనే పక్షి సాధారణంగా బయట కనబడదు. శ్వాసను యోగ విద్యలో హంసతో సమన్వయిస్తారు. యోగ విద్యలో శ్వాసనే హంస అంటారు. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కూడా. క్షీర నీరాలను వేరు చేయగల శక్తి హంసకి ప్రత్యేకమైనది కనుక పాలు గుణాలను, శాశ్వతత్వాన్ని, నీళ్లు దోషాలను, తాత్కాలికత్వాన్ని సూచిస్తాయి కాబట్టి గుణాలు శాశ్వతత్వమును తాత్కాలికత్వం నుంచి వేరు చేసేటువంటి లక్షణం కలిగినది కాబట్టి అమ్మవారు హంసిని అంటే సద్గుణాలను దుర్గుణముల నుంచి వేరు చేసేది కాబట్టి హంసిని అని మనం చెప్పుకోవచ్చు. ఏది గుణమో, ఏది శాశ్వతమో, ఏది దోషమో, ఏది తాత్కాలికమో తేల్చి చెప్పగల లక్షణం ఎవరికి ఉంటుందో ఆమె హంసిని. అమ్మవారే కదా ఈ లక్షణాలు చెప్పగలిగేది. ఆమె కన్నా న్యాయ నిర్ణేత ఇంకెవరుంటారు ఈ విషయంలో, గుణగణాలు నిర్ణయించే విషయం. కాబట్టి మనకి పరివ్రాజకుల్లో శ్రేష్ఠులైన వారిని కూడా హంసలు అంటారు. రామకృష్ణ పరమహంస, వారు సన్యాసుల్లో శ్రేష్ఠులు. పరమహంస పరివ్రాజక అనే బిరుదులతో వాళ్ళని పిలుస్తారు. ఈ హంస మహాన్యాసంలో గమాగమస్తం గగనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్యామితే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మ రూపం అని చెప్పబడుతుంది. అంటే సర్వాంతర్యామైన పరమాత్మను హంసతో పోలిస్తున్నారన్నమాట. అలాగే మహానారాయణలో కూడా చెప్పబడింది.
అగం సశుష వసు అంతరిక్ష సత్తోష సత్తోత వేదిష తదిత్. ఈ శ్లోకంలో భోజ, ఋతజ, అద్రిజ, ఋతం, బృహత్ అని చెప్పకూడదు. అంటే ఏమంటే దీని అర్థం ఏమిటంటే పరమాత్మ ఏ రూపంలో ఉన్నాడో ఆ పరమాత్మని హంస అని మనం చెప్పడం అవుతుంది. హంసో నామ సదాశివ అని మహాన్యాసం చెప్తుంది. సదాశివుడే హంసగా పిలువబడేటువంటి వాడు. అయితే సాధనలో ఉత్తమ స్థాయికి ఎదిగిన వారిని పరమాత్మను కూడా హంసతోనే పోలుస్తారని దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే సాధకులైన వాళ్ళు ఉత్తమ స్థాయిని పొందినప్పుడు కానీ పరమేశ్వరునితో మమైక్యం చెందగలిగేటువంటి ఆ రకంగా ఆ స్థాయి కంటే సూక్ష్మ లోకానికి ఈ స్థూల లోకానికి కార్యకారణ లోకాలకి రెండింటికి కూడా మధ్య ఉన్న అంతరాన్ని భేదించుకొని రెండింటినీ దర్శించగలిగే వాళ్ళు అన్నమాట పరమహంస పరవ్రాజకులు అంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళని పరమహంస అంటారు. అందుకే రామకృష్ణ పరమహంస అన్నారు. వివేకానంద స్వామిని పరమహంస అనలేదు. అదే తేడా అన్నమాట వారిద్దరికి. ఇక్కడ సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనస్సులో శ్వాస నిలుస్తుంది. ఆ స్థితిలో శ్వాసలో ఆ శ్వాసను మానస సరోవరంలో విహరించే హంసగా, అప్పుడు సాధకుని మనసులో ఉన్న పరమేశ్వరిని హంసని అంటారు. సాధన సమాధి స్థితికి వెళ్ళినప్పుడు ఆ సమాధి స్థితిలో శ్వాస ఉశ్వాస నిశ్వాసలు నియంత్రించబడతాయి. ఆ స్థితిని మనం ఆ స్థితిలో ఉన్నటువంటి మనస్సుని మానస సరోవరంగాను, ఆ మానస సరోవరంలో విహరించేటువంటి హంసగా ఉశ్వాస నిశ్వాసను సూచిస్తుంది. హంస పరమేశ్వరునితో సూచింపబడితే హంసిని అనేది పరమేశ్వరితో సూచింపబడి వారెవరు ఎప్పుడూ కలిసే ఉంటారు గనక హంసిని అనేది సాధనలో పరాకాష్ఠకు చేరినటువంటి వారి హృదయాల్లో విహరించేది అని మనం చెప్పుకోవచ్చు. అటువంటి జగన్మాత లలితాంబికాదేవి తల్లి, మనందరికీ తల్లి, లోకమాత అన్నమాట. వ్యక్తమైన నామరూపాత్మక విశ్వమంతా ఎవరి గర్భంలో నుంచి అయితే సృజింపబడి ఎవరి వలన పోషింపబడి ప్రళయకాలంలో ఎవరిలో లీనమవుతుందో అటువంటి జగజ్జనని అయిన అమ్మవారికి మాత అనే బిరుదు నామంగా వ్యవహరిస్తుంది. పోతన దీన్నే కదా అంటారు, ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు డిందు. ఇక్కడ పరమేశ్వర పరంగా చెప్పబడింది, విష్ణుమూర్తి పరంగా చెప్పబడింది, ఇక్కడ అమ్మవారి పరంగా చెప్పబడింది. ఏదైనా సరే పరబ్రహ్మ తత్వం ఒక్కటే. మనం అది అమ్మగా కొలిచినా, తండ్రిగా కొలిచినా, తల్లిగా కొలిచినా, పరబ్రహ్మం అన్నా, కాంతి అన్నా, తేజస్విని తేజోవతి అన్నా, లక్ష్యము ఆ పరమాత్మయే. బిందుస్థ, బిందు మండల మధ్యస్థ, ఆ బిందువును ఆధారంగా చేసుకుని ఈ విశ్వం అంతటినీ నడిపిస్తున్నటువంటి తల్లి అమ్మవారు మాత. అందుకే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి మొట్టమొదటి ప్రారంభమే మనం శ్రీమాతతో ప్రారంభించాం. కాబట్టి జగాలకంతటికి శుభాన్ని మంగళాన్ని కలిగించేటువంటి తల్లి ఆమె మాత. కాబట్టి బ్రాహ్మి మహేశ్వర్యాది అష్టమాతృ స్వరూపిణి కాబట్టి అమ్మవారు మాత. బ్రాహ్మి మహేశ్వరి మొదలైనటువంటి దేవతలందరికీ కూడా తల్లి గనక ఆమె మాత అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే అటువంటి తల్లి ఎక్కడ ఉంటుంది అంటే మలయాచల వాసిని, మలయ పర్వతం మీద వసించేటువంటిది. ఇక్కడ దేశానికి ఉత్తరంగా, మన భారతదేశానికి ఉత్తరంగా కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న అమ్మవారిని శారద అంటారు. మధ్యగా ఉండే వింధ్య పర్వత ప్రాంతంలో ఉండే అమ్మవారిని వింధ్యవాసిని దేవి అంటారు.
దేశానికి దక్షిణ భాగమైన కేరళ రాష్ట్రానికి చెందిన మలబారు ప్రాంతంలో ఉండే అమ్మవారిని మలయవాసిని అంటారు. ఈ మూడింటిని త్రిపురాలని, ఈ ముగ్గురిని శక్తి త్రయం అని అంటారు. ఇది భారతదేశానికి సంబంధించి భౌగోళిక వర్ణానికి సంబంధించినటువంటి రూపాలు. కాశ్మీర ప్రాంతంలో ఉండేటువంటి తల్లిని శారదాదేవి అని, వింధ్య పర్వతాలలో వసించేటువంటి వెలిసినటువంటి మాతని వింధ్యాచలవాసిని అని, వింధ్యవాసిని దేవి అని, కేరళ ప్రాంతం మలబార్ తీరంలో పశ్చిమ కనుమల్లో వెలిసినటువంటి తల్లిని మలయవాసిని దేవి అని అంటారు. ఈ 3 పర్వతాలని త్రిపురములు అంటారు. ఈ 3 శక్తులని త్రిశక్తి స్వరూపుని అయినటువంటి అమ్మవారిగా చెప్తారు. శక్తి త్రయం అంటారు. ప్రస్తుత నామం మలయాచల వాసిని అంటే దక్షిణ ప్రాంతానికి చెందిన అమ్మవారి పేరు. ఇక్కడే స్వచ్ఛమైన శుద్ధ సత్వమైన ఆహ్లాదాన్ని కలిగించేటువంటి మంచి వనాలు ఉంటాయి. మనకు దక్షిణం వైపు నుంచి చల్లని గాలుల ద్వారా సుఖస్పర్శన పొందింపజేసేవి ఈ మలయ మారుతాలే. మలయ మారుతం, మలయ పర్వతం అనేది దక్షిణం నుంచి వచ్చేటువంటి చల్లదనాన్ని ఇచ్చేటువంటి చల్లని గాలు. మలయ పర్వతం అంతటి సుఖాన్ని ఇస్తుంది. అక్కడ మలయాచల వాసినిగా వ్యాఘ్ర ఆసనం మీద అమ్మవారు మనకి దర్శనమిస్తారు. వింధ్యాచల వాసిని, వింధ్యవాసిని దేవి అక్కడ సింహవాహన అయి ఉంటుందన్నమాట. ఆవిడ యోగమాయే వింధ్యవాసిని దేవిగా జన్మించినది. కంసుడు చంపేస్తానని గాల్లోకి ఎగరేస్తే ఏ శిశువు అయితే అలా పైకి వెళ్ళిపోయి నీకు చావు తథ్యం, నిన్ను చంపేవాడు ఇంకా చక్కగానే ఉన్నాడు, వేరే దగ్గర పెరుగుతున్నాడని చెప్పి కంసుడికి తాను అంతర్ధానం అయిపోయినటువంటి తల్లి ఎవరో ఆమె వింధ్యవాసిని అని కథలు చెప్తారు. కాబట్టి ఆమె సింహవాహన. మలయాచల వాసిని అంటే ఇవిడ వ్యాఘ్రవాహన. మలయ పర్వతం మీద ఇక్కడ కేరళ మలబార్ ప్రాంతంలో పశ్చిమ కనుమల్లో మలయ పర్వతంపై నివసించినటువంటి తల్లి. అందువల్ల ఇటువంటి తల్లి ఏ విధంగా మనకు కనిపిస్తుంది? సుముఖి అయిన మహా, ఎప్పుడు ప్రసన్నమైనటువంటి మంగళకరమైనటువంటి ముఖాన్ని కలిగి ఉంటుంది అమ్మవారి. ముఖం చూస్తే, ముఖి అంటే ముఖము అంటే నోరు అని కూడా ఒక అర్థం ఉంది. మంగళప్రదమైనటువంటి మాటలు పలికేటువంటి తల్లి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖముగా చెప్పుకుంటే, ఫేస్ అనే అర్థంలో చెప్పుకుంటే మంగళకరమైన శుభప్రదమైనటువంటి ముఖము కలిగిన తల్లి అని చెప్పుకోవచ్చు. నోరు అనేది, ముఖము అంటే నోరు అనే అర్థం చెప్పుకున్నట్లయితే మంగళకరమైనటువంటి పలుకులు పలికేటువంటి తల్లి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎవరి నోరు తెరిస్తే ఎదుటివారికి జ్ఞానము ఆనందం కలుగుతుందో అటువంటి వాళ్ళని సుముఖి అంటారు. ఈ నామం ఇంకొకరికి కూడా ఉంది, దేవత సుముఖ. ఎవరు? గణపతి. ఇంకెవరు? సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణశ మనం చెప్తుంటాం కదా. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక. సో సుముఖుడు ఎవరు? గణేష్. ఇందుకు ఆయన పలికే పలుకులు జ్ఞాన సంబంధమైనవి, జ్ఞానానికి అధినాయకుడు ఆయన. అందువలన ఆయన అనుగ్రహం ఉంటే చదువు బాగా వస్తుందని చెప్తారు. అందువల్ల సుముఖ అనేటువంటి నామం గణపతికి, అమ్మవారికి మాత్రమే చెల్లుతుందన్నమాట. ఇక్కడ విశేషం ఏమిటంటే మధుక్షీర ద్రాక్ష మధురి మధురీణ పణితయ అన్నట్లుగా ఉంటుందని అమ్మవారి మాటలని ఆదిశంకరాచార్యులు సౌందర్య లహరిలో అంటారు. అంటే తేనె, పాలు, ద్రాక్షల మాధుర్యాన్ని మించిన మాధుర్యం ఉంటుంది అమ్మవారికి. ఇక్కడ మాధుర్యం అనే పదం వచ్చేటప్పటికి మరో నామం మనకి జ్ఞాపకం రావాలి. అమ్మవారి యొక్క నామం ఏమిటది? నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చితగా చెప్పి. అమ్మవారి మాటల మాధుర్యం ఎంత మధురంగా ఉంటుంది అంటే
తన కశ్యపి వీణని వాయిస్తున్నటువంటి సరస్వతీదేవి కూడా అమ్మవారి మాటలకి ఆ మాధుర్యానికి తన వీణా వాదనంలో ఉన్నటువంటి మాధుర్యం సరిపోలదని బయటి చెరగతో తన కచ్చపి వీణని కప్పేసిందంట సరస్వతీదేవి. ఎక్కడ? మన ద్వీపంలో. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి. కచ్చపి వీణలో ఉన్నటువంటి మాధుర్యమైనటువంటి స్వరాన్ని మించిన మాధుర్యం అమ్మవారి మాటల్లో ఉంటుంది. ఇంతకీ ఏమంది అమ్మవారు? స్వాదు స్వాదు అంది. చాలా బాగుంది, చాలా బాగుంది అంది సరస్వతీదేవి తాలూకా వీణావాదం. ఆ మాటలో ఉన్న మాధుర్యానికే ఆమె సిగ్గుపడి తన వీణావాదనం యొక్క మాధుర్యం అనేది అమ్మవారి యొక్క వాక్ మాధుర్యం ముందు పనికిరాదని చెప్పేసి వీణను కప్పేసింది ఆవిడ. సిగ్గుపడే వాళ్ళు చూడండి, కొంగు మొహం కప్పుకున్నారంటారు, అలా అన్నమాట. అదే మాధుర్యం ఇక్కడ తన మాటల్లో వ్యక్తం చేసేటువంటి తల్లి కనుక అమ్మవారిని సుముక్తి అంటారు అన్నమాట. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.